హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనమైతే 15,000 లోపున ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు డిఫరెంట్ బ్రాండ్ నుంచి డిఫరెంట్ మొబైల్స్లలో చాలా రకాల మొబైల్స్ మనకైతే ఉన్నాయి. సో 15,000. సో ఈ రోజు నేను ది బెస్ట్ ఫోన్స్ గురించి నేనైతే మాట్లాడతాను. ఎవరైతే 15,000 రూపాయలు ఉండి ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో, సో ఇప్పుడు నేను చెప్తున్న మొబైల్స్ మీరు ఒకసారి చూడండి. నేను చెప్పిన మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరైతే ఒక మంచి మొబైల్ తీసుకున్న ఫీల్ మీకైతే అవుతుంది. అంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ మీకైతే కొనుక్కున్నట్టు ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అయితే రాహుల్, మీరు చూస్తున్నది రాహుల్ పటేల్ వాల్. నేనైతే మొబైల్స్, ల్యాప్టాప్స్, వెబ్సైట్స్ ఇలా టెక్నికల్ గురించి నేనైతే చెప్తాను. ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ G9X. ఇదైతే మనకు 6.72 ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే తో వస్తుంది. 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 6000 mAh బ్యాటరీ తోటి మనకైతే ఉంటుంది. అండ్ అంతేకాకుండా 2 years దాకా ఓఎస్ అప్డేట్ ఉంటుంది. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మనకైతే వస్తాయి. సో అరౌండ్ మనకైతే 12,000 రూపాయలకు మనకైతే కొనుక్కోవచ్చు. ఐ మీన్ మార్కెట్లో అయితే ప్రైస్ ఉంది. సో 12,000 రూపాయలకు మనం కొనుక్కోవచ్చు. అంటే నేనైతే 100% అయితే కొనుక్కోవచ్చు అని చెప్తా. ఎందుకంటే దీని ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 అనేది మనకి ఈ బడ్జెట్లో ఇంత తక్కువ ప్రైస్లో వేరే ఏ మొబైల్ కూడా లేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ కాబట్టి, అది కూడా 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా మీరు 12,000 రూపాయలను కళ్ళు మూసి ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M35 5G. ఇది మనకు 6.6 ఫుల్ హెచ్డీ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. సామ్సంగ్ Exynos 1380తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ అంతేకాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకైతే రన్ అవుతుంది. అరౌండ్ మనకైతే 17,000 రూపాయలకు ఈ మొబైల్ మనకైతే వస్తుంది. సో మీరు Exynos ప్రాసెసర్ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ మీకైతే ఉంటుంది, అందులో తప్పులేదు. ఆ ప్రాసెసర్ కూడా అదే విధంగా ఉంటుంది, చెత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో Exynos బట్ ఈ ప్రాసెసర్ అనేది ఏదైతే ఇందులో పర్టికులర్గా ఉందో ఇది మంచి పర్ఫార్మెన్స్ మీకైతే ఇస్తుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ దీని డిస్ప్లే అనేది మనకైతే చాలా బ్రైట్గా, చాలా కలర్స్ అనేది చాలా అక్యురేట్గా ఉంటుంది. మీరు డిస్ప్లే పరంగా అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు. అసలు ఇందులో రిమార్క్ మీరు ఏమాత్రం తీయలేరు. అండ్ అంతేకాకుండా ఒక సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి, బిగ్ బ్యాటరీ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మనకు ప్రాసెసర్ కూడా మంచి ఉండాలంటే అరౌండ్ మీరు 17,000 రూపాయలకు ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. సామ్సంగ్ ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి మనం అయితే బ్రాండ్కు ఖచ్చితంగా డబ్బులు అనేది ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ కూడా సామ్సంగ్ నుంచే. సో సామ్సంగ్ N34 5G. ఇది తమ్ముడు ఇంతకుముందు చెప్పింది అన్న. సో ఇది కూడా మనకు 6.5 ఫుల్ హెచ్డీ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ Exynos 1280 ఉంటుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 13 MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ. సో మనకైతే 113 మీద మనకైతే రన్ అవుతుంది. సో 113 అంటే మనకి 2 years అంటే మీకు ఇంకొక 1 year మీకైతే ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ 13 మీద రన్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ మనకు ఇది 16,000 రూపాయలు లేకపోతే 15,200 కూడా మనకైతే ఒక్కొక్కసారి వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ అని కలుపుకుంటే అరౌండ్ 15,000కు కంపల్సరీ మీరైతే మొబైల్ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఒక ప్రీమియం మొబైల్ మీకు మంచి బ్రాండ్ నుంచి కావాలంటే. సో నెక్స్ట్ మొబైల్ మోటో G35. ఈ మధ్య చాలా వరకు ఈ మొబైల్ అయితే పాపులర్ అవుతుంది. ఇదైతే మనకు 6.72 ఫుల్ హెచ్డీ LCD డిస్ప్లేతో వస్తుంది. 120 హెచ్డీ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. యూనిసాక్ 1760తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 114 మీద మనకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే 9,500 రూపాయలకు మనకైతే మొబైల్ వస్తుంది. సో మోటో అనేది చాలా మంచి కంపెనీ. అండ్ అంతేకాకుండా మనకు బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే 114 మీద వస్తుంది. అండ్ మెయిన్ మనకైతే గొరిల్లా గ్లాస్ 3తో ఇది అనేది ప్రొటెక్షన్ చేశారు. అరౌండ్ మనకైతే 9,500 రూపాయలకి ఇది వస్తుంది కాబట్టి అంటే ఆఫర్స్ అన్ని కలుపుకొని మీరైతే కళ్ళు మూసుకొని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఈ మోటో మొబైల్ అనేది. ఇప్పుడు నేను చెప్తున్న మొబైల్స్ నేను చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండాలి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇలా ఆఫర్స్ రిలీజ్ అయిన వెంటనే ఇలా వితిన్ సెకండ్స్లో నేనైతే పోస్ట్ చేస్తాను. సో అప్పుడు మీరు చాలా తక్కువ ప్రైస్కు చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ల్యాప్టాప్స్, ఫోన్స్, సో రూపాయి వస్తువు నుంచి ₹1,00,000 వస్తువు దాకా ప్రతి ఒక్కరు ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే చాలా వరకు వస్తువుని చాలా తక్కువ రేటుకు మీరైతే కొనుక్కోవచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వాలెట్ డీల్స్ అని ఉంటుంది. సో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే జాయిన్ అయ్యండి. సో నెక్స్ట్ మొబైల్ లావా బ్లేజ్ 3 5G. ఇది కూడా మనకు 6.56 హెచ్డీ ఐపీఎస్ LCD స్క్రీన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా MediaTek Dimensity 6300తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకైతే వస్తుంది. సో అరౌండ్ మనకు 10,000 రూపాయలకు ఈ మొబైల్ వస్తుంది. సో 10,000 రూపాయలకు వాల్యూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే వాల్యూ చెప్తారు. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు 1 year లోపు ఎటువంటి డ్యామేజ్ అయినా ఖచ్చితంగా వీళ్ళైతే మీ హోమ్ దగ్గరికి వచ్చి మొబైల్ తీసుకుపోయి రిపేర్ చేస్తున్నా లేకపోతే రిపేర్ అన్నా ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. అండ్ అంతేకాకుండా స్పెషల్లీ మనకు ఒక యావరేజ్ మొబైల్ ఇది అయితే నేను సూపర్ మొబైల్ అని చెప్పా, యావరేజ్ మొబైల్ బట్ మీకు సర్వీస్ బాగుంటుంది. అంతేకాకుండా MediaTek Dimensity 6300 డే బై డే లైఫ్లో ఎటువంటి ల్యాగ్ ఇష్యూలు మీకైతే ఉన్నాయి. సో నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M15 Prime Edition.
అయితే మనకు 6.6 ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6100 వస్తుంది. అండ్ LPDDR4X ర్యామ్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బిగ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకి రన్ అవుతుంది. సో ఇది మీకు ఎవరైతే మీ మామ్ డాడ్ లేకపోతే ఒక సెకండరీ మొబైల్ లేక ఎవరైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ మీకు మెయిన్లీ ఫోన్ ఒకటే ఉంది, సో అన్ని హ్యాండిల్ చేస్తా, నాకు మల్టీ టాస్కింగ్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ పనిచేయదు. బట్ ఓవరాల్గా మనకు 13,000కు సామ్సంగ్ నుంచి వస్తుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి CMF Phone 1. సో ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్, ఇది కూడా ఒక మంచి మొబైల్. ఏదైతే మనకు 6.67 ఫుల్ హెచ్డి AMOLED LTPS డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7300 వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకు 13,000 రూపాయలకు ఈ మొబైల్ అయితే వస్తుంది. బట్ ఈ మొబైల్ తీసుకున్నా సరే మీరు ఛార్జర్ అనేది సపరేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా దానికి సంబంధించిన కేసు 2-3 ఉంటాయి. అవి మీకు నచ్చితే కూడా అవి కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా యాక్సెసరీస్ లెక్క. బట్ ఛార్జర్ అయితే మీకు కంపల్సరీ అయితే తీసుకోవాలి. సో అరౌండ్ మనకు 13,000కు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ నేనైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మనకి ఇది MediaTek Dimensity 7300 వస్తుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్, అది కూడా కొత్తగా ఉండాలి, కాంపాక్ట్ సైజ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు అయితే ఈ మొబైల్ తీసుకోండి. సో నెక్స్ట్ మొబైల్ Moto G64 5G. ఇదైతే మనకు 6.6 ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7025తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బిగ్ బ్యాటరీ, అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే 12,349 రూపాయలకు మనకైతే మొబైల్ వస్తుంది. సో ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే సో ఆమ్ ప్రైస్కు మనకైతే మోటో బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పుకోవచ్చు. బిగ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అనేది నాకు ఈ మొబైల్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. బట్ మనకు డే బై డే లైఫ్లో ఎటువంటి డీల్ అయితే ఉండదు. అంటే వాట్సాప్ 2-3 వాట్సాప్లు వాడతారు, 2-3 ఫేస్బుక్లు వాడతా అంటే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అంతా ఇక్కడ కెమెరా క్వాలిటీ కూడా మీకు అయితే బాగుంటుంది ఈ మొబైల్లో. సో నెక్స్ట్ మొబైల్ Poco M7 Pro. ఇది కూడా మనకైతే రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. 6.61 ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7025 Ultra తోటి వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, 5110 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. వేరే బ్రాండ్ మొబైల్స్లలో ఈ ప్రాసెసర్ మీద ఇంత తక్కువ బడ్జెట్లో మనకైతే ఏది లేదు. సో మీకు ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అది కూడా తక్కువ బడ్జెట్ రావాలంటే ఖచ్చితంగా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ Lava Blaze Duo 5G. ఇది రీసెంట్ మొబైల్స్లలో చాలా పాపులర్ అయిన మొబైల్. ఇదైతే మనకు 6.67 ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7025తో వస్తుంది. 64MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బిగ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే 114 వస్తుంది. అరౌండ్ 15,000 రూపాయలకు మనకైతే మొబైల్ వస్తుంది. సో 15,000 రూపాయల మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరైతే మొబైల్ తీసుకోండి. ఎందుకంటే మనకు బ్రెజిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ వెనక సైడ్ కూడా ఒక కెమెరా ఉంటుంది. కొంచెం స్టైల్గా ఉంటాయి, ఫోటోస్ మనకు మంచిగా ఉంటాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. సో మీకు డే బై డే లైఫ్లో ఎటువంటి ల్యాగ్ ఉండదు, గేమ్స్ కూడా మీరు చక్కగా ఆడుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ ఉన్న మొబైల్, అది కూడా బడ్జెట్లో కావాలనుకుంటే 15,000 రూపాయలకు మీరైతే మొబైల్ ఖచ్చితంగా ఒకసారి లుక్ వేయచ్చు. సో ఫైనల్ మొబైల్ వచ్చేసి Realme బ్రాండ్ నుంచి Realme Narzo 70 Turbo. ఇదైతే మనకు 6.67 ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7300 ఎనర్జీతో వస్తుంది. అండ్ 50MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బిగ్ బ్యాటరీ, 44W ఛార్జింగ్, 114 మనకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే 14,498 రూపాయలకు మనకైతే వస్తుంది. సో ఆఫర్స్ అన్ని కలుపుకుంటే సో ఆ బడ్జెట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాసెసర్ పరంగా కానివ్వండి, లేకపోతే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, డిస్ప్లే పరంగా కానివ్వండి, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ అండ్ ప్యాకేజ్ మొబైల్ అంటే ఖచ్చితంగా మనమైతే ఈ మొబైల్ అనుకోవచ్చు. సో ఇవి మనకైతే అరౌండ్ 15,000 లోపు ఉన్న ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేవి. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా సరే కంపల్సరీ మీకైతే వాల్యూ ఫర్ మనీ ఈ మొబైల్ తీసుకున్న ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియో నేను ఒక 30 likes నేనైతే టార్గెట్ అయితే చేస్తున్నా. సో చూద్దాం మనకు లైక్స్ వస్తాయి రావు అనేది. అంతేకాకుండా ఇంకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.